1-2-37 సూత్రం అండి మేడం. 1-2-37 సూత్రం అండి. మీనా గారు 2-37. అమ్మ పేరేమమ్మా? న సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్తః. సుబ్రహ్మణ్యాయాం అమ్మ స్వరితస్య తూదాత్తః. మీనా గారు చిన్న సలహా మీకు, ఏమనుకోకపోతే మీ పుస్తకం మీ దగ్గర అది అంటే మీరు కరెక్ట్ గా రాసుకోగలరు, అది అందుకు మరేం లేదు. రైటే, కానీ టైం ఉండాలి తీయడానికి. కానీ హెడ్డింగ్ కూడా కనీసం హెడ్డింగ్ రాసుకుందామని. సరే అండి. సుబ్రహ్మణ్య నిగదంలో ఏకశృతి కాదు, అక్కడ ఏదైతే ఉదాత్తం ఏదైతే స్వరితం వస్తుందో దానికి ఉదాత్తం ఆదేశం అవుతుంది అని చెప్తున్నారండి. ఇక్కడ ఏకశృతి కాదు అని ఎందుకు చెప్తున్నారంటే, మనకి విభాష ఛందసి అనే సూత్రం చేత ఛందస్సు విషయంలో వికల్పంగా ఏకశృతి అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదండి. అందుకని ఈ సుబ్రహ్మణ్యాయాం అనే సూత్రాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్య నిగదం కూడా ఛందస్సుకు సంబంధించిందే కనుక ఇక్కడ కూడా ఏకశృతి అనేది ప్రాప్తం అవుతుందండి. అందుకుని ఈ సూత్రంతో దాన్ని నిషేధిస్తున్నారు. సుబ్రహ్మణ్య నిగదంలో అయితే ఏకశృతి రాదు, అక్కడ వచ్చే స్వరితాల స్థానంలో కూడా ఉదాత్తం ఆదేశం అవుతుంది అని చెప్తున్నారు. దానికోసం ఇక్కడ మళ్ళీ మనకి అనువృత్తిలో ఏకశృతి ఉంది కనుక దాన్ని రాదు అని నిషేధంగా ఈ సూత్రంతో చెప్తున్నారు. అంటే మనకి పూర్వ సూత్రాలతో యజ్ఞ కర్మణ్య ఆజపన్యం సామసు ఖసామసు అలాగే విభాష ఛందసి ఈ సూత్రాలతో వచ్చే ఏకశృతిని నిషేధించడానికి ఈ సూత్రం చెప్పారు. దాన్ని నిషేధిస్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే స్వరితం స్థానంలో కూడా ఉదాత్తమే వస్తుంది. ఎక్కడైతే మనకి స్వరితం ప్రాప్తమైందో ఆ స్థానంలో మనకి ఉదాత్తం ఆదేశం అవుతుంది అని చెప్తున్నారండి ఈ సూత్రంలో. చెప్పండి మహోదయ. చిన్న సందేహం. ఇప్పుడు మీరు ఉదాత్తం పక్కనే స్వరితం ఉంటే ఆ స్వరితం ఉదాత్తం అవుతుందన్నారు అంతే కదా? కాదండి, ఎక్కడైతే స్వరితం ప్రాప్తమైందో ఆ స్వరితానికి ఉదాత్తం ఆదేశం అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. అంటే మనకి 3 స్వరాల్లో ఉదాత్త అనుదాత్త స్వరితాలు వస్తాయి కదండి, అక్కడ స్వరితం స్థానంలో ఉదాత్తం ఆదేశం అవుతుంది. ఈ సూత్రం చెప్పింది అది. శర్మ గారు అది ధర్మీలాగా చూసుకోండి. అదేమో మనకేమో ఇవో 3 తత్వాలు, స్వరితత్వము, ఉదాత్తత్వము లేకపోతే అనుదాత్తత్వము. ఈ మూడిట్లో ఒకటి వెళ్ళిపోతుంది దాని దగ్గరికి, ఏది చెప్తే అది తెచ్చుకుంటుంది అనమాట. ఆ వర్ణానికి అది వచ్చేసేస్తుంది ఆదేశంగా, అంతే. దీంతో దీనికి కుదరదు అంటే చెప్తున్నారు అనమాట. అంటే ఒకటేమో దీని తత్వమో ధర్మమో ఏదోలాగా అనుకోండి, స్వరితత్వం ఉదాత్తము ఆ పేరు చెప్తోంది అదనమాట. అది ఆ వర్ణానికి వెళుతుంది ఈ సూత్రం వల్ల. అట్లా ధర్మ ధర్మి అట్లా అలా అలా చూడండి. అప్పుడు అక్కడికి వెళ్తోంది, దానికి ఆపాదించబడుతుంది అనమాట. అంతకు ముందున్నది పోయి ఇది వెళ్ళిపోతుంది, దానికి అది వస్తుంది, దాని లక్షణం అయిపోతుంది అది. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటంటే సుబ్రహ్మణ్య అనేది ఒక నిగద విశేషం అని చెప్పారండి. శతపథ బ్రాహ్మణంలో తృతీయ కాండలోని తృతీయ ప్రపాఠకంలో ప్రథమ బ్రాహ్మణంలో వీటి గురించి చెప్పారు. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారండి. సుబ్రహ్మణ్యోం అనేది మొదటి పదం. ఇందులో ఇక్కడ ఒక మంత్రం ఇచ్చారండి. దీనిలో సుబ్రహ్మణ్యం అనేది మొదటి పదం.
సుబ్రహ్మణ్యోమింద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథేర్మేష వృషణస్వస్య మేనే గౌరవస్కందిన్నహల్ అహల్యాయై జారా కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ శ్వః సత్యామాగచ్చ మఘవన్. ఇది మంత్రం అండి. శతపథ బ్రాహ్మణంలో మంత్రం ఇది. దీనిలో సుబ్రహ్మణ్యం అనేది మొదటి పదం అండి. ఈ పదం యొక్క రూపసిద్ధిని చూద్దామండి. ఇది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్యం ఈ అండి సప్తమి విభక్తి ఏకవచన ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఇక్కడ సుబ్రహ్మణి సాధువు అనే విగ్రహ వాక్యం అండి. సుబ్రహ్మణి సాధువు అనే విగ్రహ వాక్యంతో ఇక్కడ మనం తద్దిత ప్రత్యయం తెచ్చుకుంటామండి. దానికి సుబ్రహ్మణ్ అనే ప్రాతిపదికం అండి. దీనికి పిషోంతోదాత్త ఈ సూత్రం చేత మనకి అంతోదాత్తం వస్తుందండి. పిట్ సూత్రం అండి ఇది. 1 1 1 1 అండి. దీనికంటే పరంగా మనము ఈ తద్దిత ప్రత్యయంలో మనకి విగ్రహ వాక్యాన్ని బట్టి సుబ్రహ్మణి సాధువు అన్నాం కదండి. అందుకని సప్తమి విభక్తి ఏకవచన ఈ ప్రత్యయం తెచ్చుకుంటామండి. సుబ్రహ్మణ్ గి తర్వాత తత్ర సాధువు 4 4 98 అండి సూత్రము. తత్ర సాధువు 4 4 98 అండి. సప్తమి సమర్థ ప్రాతిపదికల కంటే పరంగా సాధువు అనే అర్థములో యత్ అనే ప్రత్యయం వస్తుంది. సప్తమి సమర్థ ప్రాతిపదిక కంటే పరంగా సాధువు అనే అర్థములో యత్ అనే ప్రత్యయం విధిస్తామండి. అప్పుడు సుబ్రహ్మణ్ ఈ యత్ ఇలా ఉంటుందండి. ఇది తద్దిత ప్రత్యయం కదండి యత్ అనేది. కాబట్టి కృత్తద్దిత సమాసాశ్చ ఈ సూత్రంతో ప్రాతిపదిక సంజ్ఞ అండి. తర్వాత 1 2 46 అండి కృత్తద్దిత సమాసాశ్చ ఈ సూత్రంతో ప్రాతిపదిక సంజ్ఞ వస్తుందండి. సుపో ధాతు ప్రాతిపదికయో 2 4 71 అండి. సుపో ధాతు ప్రాతిపదికయో ఇది 2 4 71 అండి. ఈ సూత్రంతో ప్రాతిపదిక అవయవంలో ఉన్న సుప్పులకు లుక్ అండి. అప్పుడు సుబ్రహ్మణ్ యత్ యత్కి అనుబంధ లోపం చేసుకుంటే యకారం శేషిస్తుందండి. యా ఉంటుంది, యా ఉంటుందండి. ఇక్కడ ఆద్యుదాత్తశ్చ 1 3 3 అండి. సారీ 3 1 1 అండి. ఆద్యుదాత్తశ్చ 3 1 1 అండి. 3 1 3 అండి. అవును 3 1 ఈ సూత్రంతో మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా తిత్ స్వరితం ఇది 3 1 179 అండి. ఈ సూత్రంతో తకారం ఎత్తైన ప్రత్యయానికి స్వరితం వస్తుందండి. స్వరితము వస్తుంది. ఇప్పుడు యకారోత్తరవర్తి అకారానికి మనకి ఇక్కడ స్వరితం వస్తుంది. స్వరితం వచ్చిన తర్వాత మనకి ఒక పదంలో ఒకటి ఉదాత్తం కానీ స్వరితం కానీ అని మనం నిర్ణయించుకున్నాక అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనుదాత్తం పదం ఏకవర్జ్యం 6 1 152 అండి. ఈ సూత్రంతో మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోతాయి.
అనుదాత్తం పదవి ఏకవచనంతో, మిగిలినవన్నీ అనుదాత్తాలు అవుతాయండి. అప్పుడు మనకి సకారోత్తరవర్తి అకారానికి, బకారోత్తరవర్తి అకారానికి, మకారోత్తరవర్తి అకారానికి అనుదాత్తాలు అవుతాయండి. యకారానికి స్వరితము. అప్పుడు సుబ్రహ్మణ్య ఇలా ఉంటుందండి. సుబ్రహ్మణ్య ఇలా ఉంటుంది. దీనికి ఆల్రెడీ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కదండి. అజాద్యత స్టాప్ తో మనము టాప్ తెచ్చుకుంటామండి. టాప్ కు అనుబంధ లోపం చేసుకుంటే ఆ ఉంటుందండి. ఈ ఆకి అనుదాత్త స్వరం ఉంటుందండి. తర్వాత అకస్సవర్ణే దీర్ఘ 6:1:97 అండి. అకస్సవర్ణే దీర్ఘ ఈ సూత్రంతో దీర్ఘం ఏకాదేశమయ్యి సుబ్రహ్మణ్య ఇలా ఉంటుందండి. సుబ్రహ్మణ్య ఉంది కదండి. ఇక్కడ అట్కుప్వాంగ్నం వ్యవాయేపి 8:4:2 అండి. అట్కుప్వాంగ్నం వ్యవాయేపి 8:4:2 ఈ సూత్రంతో నకార స్థానంలో నత్వం వస్తుందండి. అప్పుడు సుబ్రహ్మణ్య ఇలా ఉంటుందండి. ఇక్కడ తర్వాత మనం ఇక్కడ అకస్సవర్ణే దీర్ఘతో ఏకాదేశం చేసుకున్నాం కదండి. అప్పుడు ఏకాదేశ ఉదాత్తే నోదాత్త. ఇక్కడ స్వరితంతో ఏకాదేశం చేసుకున్నాం కదండి. స్వరితంతో అనుదాత్తానికి ఏకాదేశం చేసుకున్నప్పుడు స్వరితమే ఉంటుంది అని చెప్తున్నారు. సూత్రం ఏంటండి? ఇక్కడ సూత్రం చెప్పలేదండి, అది ఉదాత్తానికి చెప్పారు. ఏకాదేశ ఉదాత్తే నోదాత్త అనే సూత్రం. ఇక్కడ ఏమిచ్చారంటే यहाँ स्वरित और अनुदात के साथ में हुए एकादेश आंतर्य से स्वरित ही हुआ అని ఇచ్చారు. అంటే స్వరితానికి అనుదాత్తానికి ఏకాదేశం చెప్పినప్పుడు స్వరితమే తీసుకోవాలి అని. కాబట్టి ఇక్కడ మనకి ఏకాదేశం అయినప్పుడు కూడా ఈ యకారోత్తరవర్తి ఆకారానికి స్వరితమే వచ్చింది. మిగిలినవన్నీ అనుదాత్తాలు ఉన్నాయండి. ఈ సుబ్రహ్మణ్య అనే పదం కంటే దాని ఆ పదం ప్రాతిపదిక పరంగా మనం ఇప్పుడు ఓం అని పెట్టుకున్నామండి. సుబ్రహ్మణ్య ఓం. ఈ ఓం అనే దానికి నిపాత సంజ్ఞ ఉందండి. ఓం అనేది నిపాతమండి. నిపాత సంజ్ఞ ఉండడం వల్ల ఓమాంగోశ్చ 6:1:92 అండి. ఓమాంగోశ్చ 6:1:92 అండి. ఈ సూత్రంతో ఓం కానీ ఆంగ్ కానీ పరంగా ఉన్నప్పుడు, అవర్ణానికి పరంగా ఉన్నప్పుడు పూర్వపరాల స్థానంలో పరరూపం ఏకాదేశం అవుతుంది. పరరూపము ఏకాదేశం అవుతుంది. అవర్ణానికి పరంగా ఓం కానీ ఆంగ్ కానీ ఉన్నప్పుడు ఓమాంగోశ్చ అనే సూత్రం చేత పరరూపం ఏకాదేశం అవుతుంది. అప్పుడు సుబ్రహ్మణ్యో ప్లుతము మకారమండి. సుబ్రహ్మణ్యోం ఇలా ఉందండి. ఇక్కడ నిపాత ఆద్యుదాత్తా అనే సూత్రం పిట్ సూత్రం అండి. ఇది పిట్ 80 అండి సూత్రము. పిట్ సూత్రము 80 అండి దీని సంఖ్య. దీనికి నిపాత ఆద్యుదాత్తా ఈ సూత్రంతో మనకి ఈ ఓంలో ఓకారానికి ఉదాత్త స్వరం వస్తుంది. ఆద్యుదాత్తం అవుతుంది అనమాట. నిపాతాలు ఆద్యుదాత్తాలు అవుతాయి. అయితే ఇక్కడ మళ్ళీ స్వరితానికి ఉదాత్తానికి ఏకాదేశం అయినప్పుడు కూడా
ఆంతర్యం చేత మనకి ఇక్కడ స్వరితమే వస్తుంది అని చెప్తున్నారు. మరి అంటే ఇవి ఏమన్నా వార్తికాలు ఉన్నాయో లేకపోతే న్యాయమో కారికో ఇలాంటివి ఏమన్నా ఉంటాయండి. అదైతే నాకు ఐడియా లేదండి. ఇక్కడ పుస్తకంలో మాత్రం ఇలా ఇచ్చారు. స్వరితానికి ఉదాత్తానికి ఏకాదేశం తీసుకున్నప్పుడు స్వరితమే వస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం అని ఉన్నప్పుడు మనకి సకారోత్తరవత్తి ఉకారానికి అనుదాత్తము, పకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, మకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, యకారోత్తరవత్తి ఓకారానికి స్వరితము వస్తాయి. ఇప్పుడు ఇలా వచ్చాక నా సుబ్రహ్మణ్యాయ ఒక్కసారి రిపీట్ చేస్తారా మేడం? ఏది మహోదయ? అదే వీటిలో ఉదాత్త స్వరాలు సుబ్రహ్మణ్యంలో సుబ్రహ్మణ్యంలో సూకి అనుదాత్తం అండి. సకారోత్తరవత్తి ఉకారానికి అనుదాత్తము, పకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, మకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, యకారోత్తరవత్తి ఓకారానికి స్వరితము ఉన్నాయి. ఇలా ఉన్నాక ఇప్పుడు మనకి నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్తః, ఇది మన ప్రకృత సూత్రం అండి. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్తః, ఈ సూత్రం ఏం చెప్పిందండి? ఇక్కడ ఏకశృతి రాదు కాబట్టి రెండో పక్షం లేదు, ఈ ఒక పక్షంలోనే రూపసిద్ధి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్వరిత స్థానంలో ఉదాత్తము ఆదేశం అవుతుంది కనుక ఇప్పుడు ఈ యకారోత్తరవర్తి ఓకారంలో స్వరితం ఉంది కదండి, దాని స్థానంలో మనకి ఉదాత్తం ఆదేశం అవుతుంది. అప్పుడు మనకి అనుదాత్తం అనుదాత్తం అనుదాత్తం, ఇది ఉదాత్తం. అంతే, 3 అనుదాత్తాలు ఒక ఉదాత్తము ఉంటాయి. ఇలా ఎక్కడైతే మనకి స్వరితం వచ్చిందో ఆ స్థానంలో కూడా మనము ఈ సుబ్రహ్మణ్య నిగద మంత్రంలోని విశేషమైతే, సుబ్రహ్మణ్య నిగద మంత్ర విశేషమైనప్పుడు మనం ఆ స్వరితానికి కూడా ఉదాత్తాదేశం చేసుకుంటాం. ఆల్రెడీ ఒక ఉదాత్తం ఉన్నా కూడా స్వరితానికి ఈ సూత్రంతో మనం మళ్ళీ ఉదాత్తం ఆదేశం చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఒక పదంలో ఒకటి ఉదాత్తం కానీ స్వరితం కానీ ఉంటే మిగిలిన అనుదాత్తాలు చేసుకోవాలి అని అనుకున్నాం కదండి. కాకపోతే ఈ సూత్రంలో ఏంటంటే స్వరితం స్థానంలో మనము ఆల్రెడీ ఒక ఉదాత్తం ఉన్నా మళ్ళీ ఉదాత్త ఆదేశం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సకారోత్తరవత్తి ఉకారానికి అనుదాత్తము, బకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, మకారోత్తరవత్తి అకారానికి అనుదాత్తము, యకారోత్తరవత్తి ఓకారానికి స్వరితం ప్రాప్తం అవుతుండగా ఈ ప్రకృత సూత్రం చేత ఆ స్వరిత స్థానంలో ఉదాత్తం వచ్చింది. అర్థమైందండి? డెరివేషన్ అర్థమైందమ్మా. ఒక చిన్న డౌట్, జస్ట్ ఆ పేరు అర్థం ఏమై ఉంటుంది? సుబ్రహ్మణ్య అలా ఉంది కదా, టాప్ సుబ్రహ్మణ్యోం అండి. సుబ్రహ్మణ్యోము మనం ముందు టాప్ తీసుకొని అంటే ఒక పేరుగా చేశాం కదా, మణ్యా చేశాం కదా, అంటే ఆ పదానికి ఏమన్నా ఉత్పత్తి అర్థం కానీ ఏమన్నా ఉంటుందా? అదే అండి విగ్రహవాక్యం చెప్పుకున్నాం కదండి, సుబ్రహ్మణి సాధువు. ఓకే, సాధ్వర్థంలో. ఓకే, సుబ్రహ్మణి సాధు అర్థంలో బాగుంది. సుబ్రహ్మణి సాధువు అనే అర్థంలో సప్తమ్యంత ప్రాతిపదిక కంటే పరంగా మనము తత్ర సాధువు అనే సూత్రం చేత ఎత్ అనే ప్రత్యయం వచ్చింది, తద్దిత ప్రత్యయం. ఓకే, అది స్వరితం కోసము, తిత్ స్వరితం. అది తిత్ స్వరితంతో స్వరితం. ఆ స్వరితానికే మళ్ళీ ఈ సూత్రంతో మనం ఇక్కడ ఉదాత్తాదేశం అయింది. ఓకే, ధన్యవాదాలు, అర్థమైంది. నీరజ గారు మహోదయ చెప్పండి. ఇక్కడ నిపాత సంజ్ఞ దానికి ఏదైనా సూత్రం ఉందా? ఈ ఓం కి నిపాత సంజ్ఞ ఉందని చెప్పారు. పిట్ సూత్రం అండి. నిపాత ఆద్యుదాత్త
నిపాతాః. ఆహా. నిపాతలన్నిటికీ ఆది ఉదాత్తం వస్తుంది. అసలు ఓంకి నిపాతం అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది నిపాతాలంటే ప్రాదుల్లో ఉన్నాయండి, చాదయో అసత్వే, వీటిలన్నిటికి కొన్నిటికి నిపాత సంజ్ఞలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఆ శబ్దాల్లో ఇది కూడా ఉంటుంది. సరేనమ్మా సరే. చాదయో అసత్వే కానీ ప్రాదయ కానీ ఈ రెండు, అదే ప్రాదయలో ఉండదండి, చాదయో అసత్వేలో ఉంటుందండి. చూడండి, సరే చూద్దాం. సరేనమ్మా. అక్కడ కొన్ని ఇచ్చారండి నిపాత సంజ్ఞకాలు, అందులో ఓం కూడా ఉంది. అచ్చా, ఓకే. తర్వాత ఇంద్ర అండి. తర్వాత ఇంద్ర శబ్దం అండి. సుబ్రహ్మణ్యం ఇంద్ర ఆగచ్చ అని ఉంది కదండి. తర్వాత ఇంద్ర శబ్దం తీసుకున్నాం. ఇక్కడ ఈ ఇంద్ర శబ్దము సంబోధన అండి. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం తెచ్చుకుంటామండి. ఇంద్ర సు, ఇంద్ర సు, సుకి అనుబంధ లోపం చేసుకుంటే సకారం శేషిస్తుందండి. ఇంద్ర స్, దీనికి సామంత్రితం ఈ సూత్రంతో 2, 3, 48 అండి. ఈ సూత్రంతో సంబోధనలో ప్రథమాంత రూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమంత్రితం అనే సంజ్ఞ వస్తుందండి. తర్వాత ఏకవచనం సంబుద్ధి. ఏకవచనం సంబుద్ధి 2, 3, 49 అండి. ఏకవచనం సంబుద్ధి 2, 3, 49 అండి. ఈ సూత్రంతో ఆమంత్రిత ప్రథమా విభక్తిలో ఏదైతే ఏకవచనం ఉందో దానికి సంబుద్ధి సంజ్ఞ వస్తుంది. తర్వాత ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే. ఏంగ్ హ్రస్వాత్ సంబుద్ధే ఈ సూత్రం అండి. 6, 1, 67 అండి. ఈ సూత్రంతో ఏంగంతమైన లేకపోతే హ్రస్వాంతమైన ప్రాతిపదికలకు ఉత్తరంగా ఉన్న హల్లుకి లోపం అండి. ఇక్కడ మనకి ఇంద్ర అనేది హ్రస్వాంత ప్రాతిపదిక కదండి. దీనికి పరంగా ఉన్న సంబుద్ధి హల్లుకి, సంబుద్ధికి సంబంధించిన హల్లు కదండి సకారము, దానికి లోపం వచ్చిందండి. లోపం వస్తే ఇంద్ర ఇది శేషిస్తుందండి. మనకి ఇంద్ర అనేది ఉంటుంది. ఇక్కడ ఆమంత్రితస్య చ 6, 1, 197 2 అండి. ఆమంత్రితస్య చ ఈ సూత్రంతో ఆమంత్రిత సంజ్ఞకమైన దానికి ఆది ఉదాత్తం వస్తుంది. ఆమంత్రిత సంజ్ఞకానికి ఆది ఉదాత్తం అండి. ఇక్కడ ఈ ఇంద్ర శబ్దానికి ఆమంత్రిత సంజ్ఞ ఉంది కనుక ఈ ఇకారానికి ఉదాత్తం వచ్చిందండి. తర్వాత అనుదాత్తం పదమేక వర్జ్యం. పదమేక వర్జ్యం 6, 1, 152 అండి. దీన్ని ఉదాత్తం అని అనుకున్నాం కాబట్టి ఈ కారాన్ని, మిగిలినవి అనుదాత్తాలు కావాలండి. అప్పుడు తకారోత్తరవర్తి అకారానికి ఈ సూత్రంతో మనకి అనుదాత్తం వస్తుందండి. ఈకేమో ఉదాత్తం ఉంది, దకారోత్తరవర్తి అకారానికి అనుదాత్తం వచ్చింది. ఇప్పుడు ఉదాత్తాదనుదాత్తస్య స్వరితః. 8, 4, 65 అండి. ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం అయిందండి. అప్పుడు దకారోత్తరవర్తి అకారానికి
మనకి స్వరితం వచ్చిందండి. స్వరితం వచ్చిన తర్వాత మన ప్రకృతి సూత్రం అండి. నా సుబ్రహ్మణ్యాయాం స్వరితస్య తూదాత్తః 1:2:37 అండి. ఈ సూత్రంతో ఈ దకారోత్తరవర్తి అకారంలో ఉన్న స్వరితానికి ఉదాత్తం ఆదేశం అవుతుంది. అప్పుడు ఈ ఇకారానికి ఉదాత్తం ఉంది, ఈ దకారోత్తరవర్తి అకారానికి కూడా ఈ స్వరిత స్థానంలో ఉదాత్తము ఆదేశం అవుతుందండి. అప్పుడు ఈ ఇంద్ర శబ్దములో రెండు కూడా ఇకారము దకారోత్తరవర్తి అకారం రెండు కూడా ఉదాత్తాలే అవుతాయండి. ఇలా మనకి శబ్దంలో రెండు ఉదాత్తాలు వస్తాయి. అర్థమైందండి? అర్థమైందండి. ఇక్కడ నాకు ఇక్కడ కొంచెము డౌట్ అర్థం కావటం అంటే డెరివేషన్ లో అర్థమైంది, కానీ సూత్రంలో ఇలా చెప్తున్నారు కదా, అంటే సుబ్రహ్మణ్యాయాం అనేసి ఇంద్ర శబ్దానికి ఎలా చేస్తు ఇంద్ర పదానికి ఎలా చేస్తున్నాము అనేసి అర్థం అంటే కాలేదు. సుబ్రహ్మణ్య నిగదంలో ఉన్న మంత్రాలకండి. ఓకే ఆ చాప్టర్ లో ఉన్న మంత్రాలకి. ఆ మంత్రంలో ఉన్న శబ్దము కనుక ఇలా చేస్తాం. ఓకే అందులో అయితే కనుక ఆ డొమైన్ లో వాటన్నిటికీ మనం ఇప్పుడు ఇది మీకు అది సుబ్రహ్మణ్య నిగదంలో లేదనుకోండి ఇంద్ర శబ్దం, అప్పుడు ఈ ఇంద్రకు ఉదాత్తము ఈ దకారోత్తరవర్తి అకారానికి స్వరితమే ఉంటాయండి. అప్పుడు ఒక ఉదాత్తము ఒక స్వరితమే వస్తుంది, మీకు అనుదాత్తం రాదు. అప్పుడు నేను హే రామాను గో రామాను అంటే కనుక అక్కడ నాకు రామ శబ్దానికి కిందేమో అదే ఉదాత్తము, తర్వాతదేమో స్వరితమే ఉంటుంది. కాదండి, ఇప్పుడు మీరు ఇంద్ర శబ్దమే తీసుకోండి, ఇంద్ర శబ్దమే సుబ్రహ్మణ్య నిగదంలో కాకుండా వేరే చోట ఉందని. అవును, కుదరదు కదా అక్కడ కూడా. అప్పుడు మీకు ఈ స్వరితమే తీసుకుంటాం. దకారోత్తరవర్తి అకారానికి స్వరితమే ఉంటుందండి, ఉదాత్తం రాదు. మనం ఇక్కడ అంటే ఆ పర్టికులర్ దాంట్లో చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అందులో. అంటే మనం ఇప్పుడు దాన్ని చూసే కదండి స్వరం తయారు చేసింది, కాబట్టి మీరు చేసాం కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అక్కడ. అది అర్థమైంది. ఇప్పుడు నేను జస్ట్ సుబ్రహ్మణ్య అంటే ఆ పేరు అంతవరకేనేమో అనుకున్నాను, కాదు. కాదండి, సుబ్రహ్మణ్య అనే పేరు తీసుకోకూడదండి అక్కడ. సుబ్రహ్మణ్య నిగదం చేశాను. అవునవును, ఇప్పుడు ఆ నిగదంలో మంత్రాలన్నిటికీ వర్తిస్తుంది. పూర్తిగా అన్ని పదాలకి ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఇంద్రాగచ్చ హరివాగచ్చ మేధాత్. అంటే ఈ సుబ్రహ్మణ్య అందులో లేనప్పుడు ఆ సూత్రం పనిచేయదు. సుబ్రహ్మణ్య నిగదంలో చోట ఇందిరా వేరు. మొత్తం అదంతా కూడా ఇంద్ర పేరు మీదకి వచ్చేసి. అర్థమైందమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక్కడ మనము ప్రాతిపదిక తీసుకున్నప్పుడు అండి, మనం ఏమి సూత్రం చెప్పుకోలేదు కదా ప్రాతిపదిక స్వరము. ఓకే, మామూలుగా యాక్చువల్ గా అయితే అండి పిషోంతోదాత్తతో అంతోదాత్తం ప్రాప్తం అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఇది ఉణాది సూత్రం అండి. ఇది పరమైశ్వర్యే అనే ధాతువు చేత మనకి ఉణాది ప్రత్యయం వచ్చి రన్ అనే ఉణాది ప్రత్యయం వచ్చిందండి. రన్ అనే ఉణాది ప్రత్యయం వస్తుందండి. ఈ ఉణాది సూత్రం నెంబర్ అయితే 2:29 అండి. నేను ఇక్కడ రాసుకోలేదండి, సూత్రం అయితే రాసుకోలేదు. 2:29 అండి నెంబరు. ఈ సూత్రంతో రన్ అనే ఉణాది ప్రత్యయం వస్తుందండి. ఉణాది ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ ఈ నకారం అనేది నకారం ఇత్సంజ్ఞకం కదండి ఇందులో రన్నులో.
అంతే కదండి, అలంత్యం. అలంత్యంతో ఇత్సంజ్ఞకం కదండి. ఓకే. అందుకొని దీనికి ఇనిత్యాదిర్ నిత్యం, ఇనిత్యాదిర్ నిత్యం అంటే చవర్గ పంచమాక్షరం ఇత్తైన ప్రత్యయాలు కానీ నకారం ఇత్తైన ప్రత్యయాలు కానీ పరంగా ఉన్నప్పుడు సముదాయానికి ఆది ఉదాత్తం వస్తుందండి. కాబట్టి ఇక్కడ మనకి ఇంద్రాకి ఇకారానికి ఉదాత్తమే ఉందండి. ప్రకృతికి కూడా ఉదాత్త స్వరమే ఉంది. ఇక్కడ మనకి ఆమంత్రితస్య చాతో కూడా ఉదాత్త స్వరమే వచ్చింది. ఉదాత్త స్వరమే వచ్చింది. అదండి. అప్పుడు ఇదిలోనేమో ఈకారం అనేది ఇత్, ఆ తర్వాత ఏమో నుమాగమము, ఇదితో నుమ్ ధాతోహో, దెన్ ఉనాది వల్ల ఏమో రేఫా సరిపోయింది ఇంద్ర. అనుస్వారం. ఏదండి అనుస్వరం, అనుస్వారం, ఇంద్ర. అనుస్వారం కావాలంటే పెట్టుకోవచ్చు ఇంద్ర. మళ్ళీ నకారమే ఉందండి. దీనిలో దీర్ఘం ఉందండి ఇంద్రాలో? లేదు, ఇంద్ర అండి, దీర్ఘం అంతేలేండి. ఇంద్ర గచ్చ అన్నప్పుడు అఫ్కోర్స్ ఆగచ్చాలోంచి ఓకే, ఇంద్ర ఆగచ్చ కలిపి అక్కడ సవర్ణ దీర్ఘం చేసినట్టున్నారు. అవునండి, సంధి చేసి, లేకపోతే లేదు. లేకపోతే లేదండి, హ్రస్వమే. ఏదో అడుగుతున్నారండి వస్తు గారు. నినిత్యాదిర్ నిత్యం, ఇది 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 ధాతువు కదండి. దీనికి ధాతు స్వరం చేత ఆద్యుదాత్త చేత ఇక్కడ కూడా ఈకి ఉదాత్తం అండి. ఈకారానికి ఇది చేసాం కాబట్టి ఇదితో నుమ్ ధాతువుతో నుమ్మాగమం. అప్పుడు ఇంద్ ప్లస్ రన్నులో రా ఉందండి. ఇంద్ రా కలిపితే ఇంద్ర, ఇంద్ర వచ్చింది. బాగుందండి. ఓకే. ఇంక ఇందులో ఏమన్నా ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. మనం తర్వాత రూపం రేపు చూద్దాం, సోమవారం చూద్దామండి. సోమవారం హరివ. ఆగచ్చ కూడా చేయాలి కదండి. ఆగచ్చ కూడా ఉందండి. అది ఆంగమ్మ ఉపసర్గ అక్కడ గమ్రూగతో. అవునండి, ఆంగ ఉపసర్గ పూర్వక గమ్ ధాతువు లోట్ అండి. లోట్ మధ్యం పురుష ఏకవచనం. ఈ లోపం చేసేస్తున్నారు. ఓకే, పేరు చూపించేది. సరే అమ్మా, ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికి. నమస్కారం మేడం. అందరికి నమస్కారం అండి. నమస్తే. నమస్తే మహోదయ.